హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సవ్యసాచి. ఈరోజు వీడియోలో చరిత్రలో నిలిచిపోయే నిరాహార దీక్షలేంటో తెలుసుకుందాం. అందుకంటే ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఆకలంటే కొంతమందికి భరించలేని వేదన. ఆకలికి తాళలేక రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో ఎన్నో ప్రాణాలు అలమటిస్తున్నాయి. కానీ మరికొందరు అదే ఆకలిని పదునైన ఆయుధంగా మార్చుకొని చరిత్రలనే తిరగరాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు. అలా చూసుకుంటే చరిత్రలో కత్తితో గెలిచిన యుద్ధాలు ఎన్నో ఉన్నాయి, కలంతో జరిగిన విప్లవాలు మరెన్నో ఉన్నాయి. కానీ కేవలం ఖాళీ కడుపుతో చరిత్రను మార్చే సంఘటనలు ఉన్నాయంటే అది మన భారతదేశంలోనే మాత్రమే. సత్యానికి ఆయుధం అవసరం లేదు, ఆత్మబలమే చాలు అని మహాత్మా గాంధీ నమ్మారు. అదే ఆత్మబలం కొన్నిసార్లు ఖాళీ కడుపుగా మారింది. అదే ఖాళీ కడుపు ప్రభుత్వాలను కదిలించింది. అదే ఆకలి కోట్లాది ప్రజల మనస్సాక్షిని మేల్కొల్పింది. ఒక మనిషి శరీరం రోజు రోజుకు కృషిస్తున్న కొద్దీ అధికారంలో ఉన్నవారిపై నైతికంగా ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి వాటిలో కొన్ని నిరాహార దీక్షలు విఫలమయ్యాయి, కొన్ని మరుగున పడ్డాయి. కానీ మరికొన్ని దేశ చరిత్రనే కొత్త దారిలో నడిపించాయి. పెద్దలు ఒక మాట చెప్తారు, బలవంతుడి ముందు తల వంచని వాడు తన మనస్సాక్షి ముందు మాత్రం తప్పక తల వంచాల్సిందే అని అంటారు. అంటే నిరాహార దీక్షల సారాంశం కూడా అదే. అది శరీర బలంతో చేసే పోరాటం కాదు, మనోబలంతో చేసే యుద్ధం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న, ఒక మనిషి భోజనం మానేస్తేనే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ప్రజలు ఎందుకు స్పందిస్తారు? నిజంగానే నిరాహార దీక్షలు చరిత్రను మార్చాయా, లేక అవి కేవలం భావోద్వేగ రాజకీయాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం భారత చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాలను తిరిగేసి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఎందుకంటే మాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ధన్యవాదాలు. అయితే కీలక ఘట్టాలు అనుకున్నాం కదా, ముందుగా చెప్పుకున్నట్లు ఆ కీలక ఘట్టాలను కనుక మనం తిరిగేసి చూస్తే, అందులో మొదటగా గాంధీ నిరాహార దీక్షకు రాజకీయ పరమైనటువంటి ఆత్మను జోడించి, నిరాహార దీక్ష అంటేనే ఒక గొప్ప ఆయుధంగా మలిచిన వ్యక్తిగా ఆయనను చెప్పుకోవచ్చు. తన పట్టుదలతో పరదేశీ పాలకులను కూడా గడగడలాడించినటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన మరో గొప్ప విషయం ఒకటి ఉంది. అదే ఉపవాసం అనేది భారతీయ సంస్కృతికి కొత్తేం కాదు. వేల ఏళ్లుగా వారసత్వంగా వస్తున్న దీక్ష, ఆత్మ నిగ్రహం, ఆత్మశుద్ధికి ప్రతీక. అందుకే హిందూ మతంలో గాని, జైన మతంలో గాని, బౌద్ధ మతంలో గాని, ఇస్లాం మతంలో కూడా ఆచారాలుగా ఇప్పటికీ వెలుగొందుతున్నాయి ఈ ఉపవాసాలు. కానీ దాన్ని రాజకీయ ఆయుధంగా మలిచింది మాత్రం ముందు చెప్పుకున్నట్లు మహాత్మా గాంధీ గారే. గాంధీ చెప్పిన ఒక మాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కత్తికి బదులు ఉపవాసమే నా చివరి అస్త్రం. ఆయన దృష్టిలో నిరాహార దీక్ష ప్రత్యర్థిని ఓడించడానికి కాదు, అతని మనస్సాక్షిని మేల్కొల్పడానికి. ఇలా 1918 నుంచి 1948 వరకు, అలా ఆయన మరణించే వరకు కనీసం 15 సార్లు ఆయన నిరాహార దీక్ష చేశారు. కార్మికుల హక్కుల కోసం, అంటరానితన నిర్మూలన కోసం, హిందూ ముస్లిం ఐక్యత కోసం, దేశంలో శాంతి భద్రతల కోసం, ఇలా ఎన్నో కారణాల కోసం ఆయన నిరాహార దీక్షలు అనేది చేసిండు. 1947లో దేశ విభజన తర్వాత కలకత్తా అంతటా మత విద్వేషాలు చెలరేగి రక్తంతో తడిసిపోతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం గాని, ఏ సాయుధ బలగాలు ఆపలేని అల్లర్లను గాంధీ తన నిరాహారం అనే మౌన ఆయుధంతో గంటల్లోనే ఆ ప్రాంతాన్నంతా శాంతింపజేశాడు. అది చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. దానిపై బ్రిటిష్ పత్రిక ది స్టేట్స్మన్ అప్పట్లో ఇలా వ్యాఖ్యానించింది, ప్రజల మనస్సాక్షిని ఇంత వేగంగా మేల్కొల్పే రాజకీయ సాధనం మరొకటి లేదు. ఇంతకు మించిన గొప్ప స్టేట్మెంట్ ఇంకేం కావాలండి? ఇక అప్పటి నుంచి భారతీయ రాజకీయాల్లో ఒక కొత్త సాంప్రదాయం మొదలైంది. ప్రభుత్వం నిరంకుశత్వంతో అమాయకుల్ని అణచివేయాలని చూసిన ప్రతిసారి ప్రజలు తమ నిరాహార దీక్షలతో ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించడం ప్రారంభించారు. ఇక మరో గొప్ప నిరాహార దీక్ష గురించి చూసుకుంటే, ఆంధ్రుల పాలిట దేవుడైన ఆయన మరెవరో కాదు, కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదు. చరిత్ర మర్చిపోవచ్చేమో, కానీ ఆయన త్యాగం అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. త్యాగానికి ప్రాణం పోస్తే అది పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రే అవుతుంది అంటాను నేను. ఎందుకంటే మద్రాసు రాష్ట్రంలో తమ ఉనికిని, భాషను, ఆచార వ్యవహారాలను చులకన భావంతో చూస్తున్న గడ్డు రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం కొలతల్లో కొలవలేనిది, పరుగుల్లో తూగలేనిది. అలాంటి మద్రాసు నుంచి విడిపోయి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్నోసార్లు కోరినా ఫలితం రాలేదు. చివరకు ఆయన 1952 అక్టోబర్లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
1 రోజు, 10 రోజులు, 40 రోజులు, 50 రోజులు అయింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రోజు రోజుకి ఆయన శరీరం కృషించింది. కానీ ఆయన సంకల్పం మాత్రం ఉక్కులా నిలిచింది. ఎక్కడా పట్టు విడవలేదు. ఆఖరికి 58వ రోజున ఆయన కన్నుమూశారు. ఆ ఘటన ఒక వ్యక్తి మామూలు మరణంగా మిగలలేదు. అది ఆంధ్రుల ఆవేదనగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో బడిసే గున్నపం పలుగులాగా మారి రోడ్లపైకొచ్చారు. రైళ్లు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించారు. ప్రభుత్వ అధికారులను నిలదీశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఒక పెద్ద రణరంగాన్ని సృష్టించారు. అప్పటి మద్రాసు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం బెట్టు వీడి వెనక్కి తగ్గింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. అది వేరే విషయం అనుకో. దీని గురించి ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే. పొట్టి శ్రీరాములను నేటి తరం మర్చిపోయింది. కానీ భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చిన వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నాడు. నేను కూడా ముందు అదే చెప్పాను కదా, ఆయన త్యాగం అనేది మామూలు త్యాగం కాదు. అలా ఒక మనిషి నిరాహార దీక్ష భారతదేశ మ్యాప్ను మార్చేసింది. అండ్ అప్పటి వరకు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర మ్యాప్ని ఒక కొత్త రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసింది. ఇక అలాంటి కోవలకు చెందినదే మరో ఘటన. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన దీక్ష. చరిత్ర మరోసారి తనను తాను గుర్తు చేసుకుంది. అది 2009 నవంబర్ 29. అప్పటి ఆంధ్ర పాలకుల దౌర్జన్యాన్ని, పెత్తనాన్ని సహించలేక తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను అని కేసీఆర్ ప్రకటించాడు. అనుకున్నట్లుగానే నిరాహార దీక్ష ప్రారంభించాడు. అంటే ఈ సమస్య రాత్రికి రాత్రే వచ్చింది కాదనుకో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అంతకు ముందు నుంచే సాగుతుంది. 1969 నుంచి వందలాది మంది విద్యార్థులు, యువకులు బలయ్యారు. వేలాది ఉద్యోగులు, ప్రజా సంఘాలు పోరాడుతూ వచ్చాయి. కానీ 2009 దీక్ష అనేది ఆ ఉద్యమానికి కీలక మలుపు తీసుకొచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రామాల దాకా, అటు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మారుమూల కొండ ప్రాంతాల వరకు కూడా ఈ ఉద్యమ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడి వ్యాపించాయి. ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు, సద్బండ వర్గాలు ఈ ఉద్యమంలో భాగమయ్యారు. కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తున్న వేళ 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన వెంటనే రాష్ట్రాన్ని ఏం తీసుకురాలేదు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, సంప్రదింపులు, పార్లమెంటు ప్రక్రియలు ఇలా ఎన్నో జరిగాయి. చివరకు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ సాధనకు కారణం కేసీఆర్ చేసిన ఒక్క నిరాహార దీక్ష మాత్రమే కాదు అని ప్రతిపక్షాలు ఇప్పటికీ గగ్గోలు పెడుతూ ఉంటాయి. కానీ నిజానికి ఆ దీక్ష ఉద్యమాన్ని దేశ రాజకీయాల కేంద్ర బిందువుగా నిలబెట్టి చారిత్రక మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరో దీక్ష ఈరోం షర్మిల. ఒక రోజు కాదు, నెల రోజులు కాదు, పోని సంవత్సరం కూడా కాదు, ఏకంగా 16 సంవత్సరాల నిరాహార దీక్ష ఆమెది. ఆమె సంకల్పించిన ఆశయం కోసం శరీరాన్ని శుష్కించుకొని మనల్ని కన్న గడ్డ కోసం దాన్ని అర్పించడం అంటే ఏంటో ఈరోం షర్మిల జీవితం చెబుతుంది. 2000 సంవత్సరంలో మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్ష ప్రారంభించింది. అలా ఒక్క నెల కాదు, సంవత్సరం కాదు, ఏకంగా 16 సంవత్సరాలు ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంది. అలా అని ప్రభుత్వం ఆమెను విస్మరించలేదు, చనిపోనివ్వలేదు. ముక్కు ద్వారా గొట్టం వేసి మరి బలవంతంగా ఆహారం అందించింది. ఆమె దీక్షను భగ్నం చేయడానికి ఎన్నో ఎత్తులు, మరెన్నో కుయుక్తులు పన్నింది. అందుకే ప్రపంచం ఆమెను ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్గా గౌరవించింది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని చూసుకుంటే, ప్రతి గొప్ప త్యాగం వెంటనే గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. అందులో భాగంగానే ఇప్పటికీ ఆమె ఆశయం ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరలేదు. ఇక మరో గొప్ప ఉద్యమకారుడు అన్నా హజారే. అవినీతికి వ్యతిరేకంగా దేశాన్ని కదిలించిన ఉద్యమం 2011లో ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి పాత చరిత్రను తిరగదోడింది. అన్నా హజారే లోక్పాల్ చట్టం కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వం బెట్టు చేసింది. దాంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒక అలలా మారింది. దాంతో ప్రభుత్వం దిగిరాక మానలేదు. అలా ఆ ఉద్యమం భారత రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. ఇక మరో నిరసనకర్త మేధా పాట్కర్. అభివృద్ధి అంటే ప్రజల జీవితాలు కావాలి, కానీ కట్టడాలు, భవంతులు, ప్రాజెక్టులు అని విధ్వంసం సృష్టిస్తే ఊరుకోబోము అని ఆమె చూపిన తెగువ ఎనలేనిది. అలా భారీ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన ప్రజల హక్కుల కోసం మేధా పాట్కర్ అనేక సార్లు దీర్ఘకాలిక నిరాహార దీక్షలు చేశారు. ఆమె ఉద్యమం ఒక ప్రశ్నను లేవనెత్తింది.
అభివృద్ధి పేరుతో మనుషుల జీవితాలను విస్మరించవచ్చా? మనుషుల కన్నా నిర్మాణాలే ముఖ్యమా? మనుషులు లేనిది ఈ వ్యవస్థ ఎక్కడిది అసలు అనే ప్రశ్నను ఆమె సమాజం ముందల నిలబెట్టింది. ఇక ఆఖరుగా సోనం వాంగ్చుక్. అతని ఇంకా ముగియని పోరాటం కొనసాగుతూనే ఉంది. లడక్ ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ఒక మనిషి తన శరీరాన్నే నిరసన వేదికగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందనే ప్రశ్నను ఆయన మరోసారి దేశం ముందుంచారు. ఇదిలా ఉంటే ఇటీవల నీట్ పేపర్ లీక్తో అన్యాయమైన జీవితాలకు భరోసా, దానికి కారకులైన వారిని శిక్షించి విద్యా వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తేవాలని సుమారు 4 రోజుల పాటు నిరసన చేయడంతో మాకు మెజారిటీ ఉంది, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని ఇన్ని రోజులు ఊగిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సిజేపీ రూపంలో అగ్నికి వాయువు తోడైనట్లు వాంగ్చుక్కు దేశ యువత మొత్తం నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన మాదిరిగా రోడ్ల మీదకి వచ్చి అల్లకల్లోలం చేశారు. అన్ని నిరసన ప్రదేశాల్లో జరిగిందే ఇక్కడ అదే తీరు జరిగింది. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రధాంతో పోయేదానికి ప్రధాని వరకు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నదో ఏమో విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించింది కేంద్రం. విద్యార్థుల డిమాండ్స్ కు పచ్చజెండా ఊపింది. ఇలా నిరాహార దీక్షలతో చరిత్రను తిరగరాసిన సంఘటనలు ఉంటే మరోవైపు వీటిపై విమర్శలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మరొకసారి గుర్తు చేస్తున్నా, నిరాహార దీక్షలు ప్రజాస్వామ్యానికి బలవంతపు చర్యన అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే నిరాహార దీక్షలను అందరూ సమర్థించలేదు. అంతెందుకు, రాజ్యాంగ నిర్మాతగా పిలువబడేటువంటి అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ సభలో ఒక కీలక హెచ్చరిక చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి మార్గాలు ఉన్నప్పుడు నిరాహార దీక్షలు, శాసనోల్లంఘనలు ప్రజాస్వామ్యానికి అరాచకత్వపు వ్యాకరణంగా మారే ప్రమాదం ఉంది అన్నారు. అలాగే రాజకీయ తత్వవేత్త ప్రతాప్ భాను మెహతా కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు చర్చలతో రావాలి, ఆకలితో కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు నేటి కాలంలో కొన్ని నిరాహార దీక్షలు కేవలం మీడియా ముందు ప్రదర్శనలించడానికి మాత్రమే మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మేధావులని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఏది చెప్పినా ఆమోదితమే అనే వాదనతో కొంతమంది చెప్తూ వస్తారు అని ఇప్పటి యువత, ఇప్పటి శాంతి కాముకులు వాదిస్తున్నారు. కానీ నేడు హింస కన్నా అహింసే గొప్పది అని కేంద్ర మంత్రి రాజీనామాతో మన యువత మరోసారి రుజువు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే $1 బిలియన్ సంపదను ఖర్చు చేసి అమెరికన్, ఇరాన్, ఇజ్రాయిల్, మరోవైపు రష్యా, ఉక్రెయిన్లు యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా ఏం మిగిలింది? ఛిద్రమైన బతుకులు, శిథిలమైన నాగరికత, అందమైన ప్రాంతాలు ఉనికినే కోల్పోవాల్సిన దుస్థితి. అందుకే చరిత్రలో ఒక సామెత ఉంది, కత్తి గెలిపించేది యుద్ధాన్ని మాత్రమే, త్యాగం గెలిపించేది మనసులను. నిరాహార దీక్షల చరిత్ర కూడా అదే చెబుతోంది. గాంధీ దేశ మనస్సాక్షిని నెలకొల్పారు. పొట్టి శ్రీరాములు భారతదేశ పటాన్ని మార్చారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపునిచ్చింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కొత్త శక్తినిచ్చారు. ఇరోం షర్మిల త్యాగానికి ప్రపంచమే సలాం కొట్టి తల వంచింది. ఇక సోనం వాంగ్చుక్ ఇప్పటికీ అదే శాంతియుత ప్రదర్శనతో కోట్లాది యువత మనసులను గెలుచుకున్నారు. కానీ చరిత్ర చివరికి నేర్పిన అతిపెద్ద పాఠం ఒక్కటే, నిరాహార దీక్ష విజయాన్ని నిర్ణయించేటువంటిది ఉపవాసం మాత్రమే కాదు, ఆ ఆకలికి అండగా నిలిచే ప్రజల మనస్సాక్షి. ఎందుకంటే చరిత్రను మార్చేది ఒక్క మనిషి కాదు, అతని త్యాగాన్ని తనదిగా భావించే సమాజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ధన్యవాదాలు.